తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. కృష్ణా, గుంటూరు, పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలిచారు. ఉభయ గోదావరి జిల్లాల కౌంటింగ్ కంటిన్యూ అవుతూ ఉంది. కరీంనగర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం రావడానికి ఇంకా టైం పట్టేలా ఉంది. ఏపీ, తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. 3 షిఫ్టుల్లో లెక్కిస్తున్నారు. లక్షల సంఖ్యలో ఓట్లు ఉండడంతో విజేతలెవరో తేలాలంటే ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ముందుగా కృష్ణా, గుంటూరు పట్టభద్రుల లెక్క తేలింది. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు. మొత్తం 9 రౌండ్లు అయినప్పటికీ 7వ రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి ఆలపాటి గెలుపు ఖాయమైంది. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఏలూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతోంది. సోమవారం ఉదయం 11 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. మొత్తం 243 పోస్టల్ బ్యాలెట్లకు 201 ఓట్లు చెల్లగా 42 ఓట్లు చెల్లలేదు. ఆ తర్వాత జనరల్ బ్యాలెట్ ఓట్లలో చెల్లుబాటు అయ్యేవి కానివి విడదీశారు. బ్యాలెట్లను కట్టలు కట్టేందుకే 12 గంటల సమయం పట్టింది. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తంగా 2,18,902 ఓట్లు పోలవగా మొత్తం 8 రౌండ్లలో ఫలితాలు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో దాదాపు 700 మంది కౌంటింగ్ సిబ్బంది 3 షిఫ్టుల్లో పాల్గొంటున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇటు తెలంగాణలో నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం దాదాపు 2.5 లక్షల ఓట్లు పోలయ్యాయి. వాటిలో సుమారు 10% ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో 50% కంటే ఎక్కువ సాధించిన అభ్యర్థులను విజేతలుగా ప్రకటిస్తారు. ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో ఫలితం తేలకపోతే 2వ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం రావడానికి టైం పట్టే అవకాశం ఉంది.